బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 20 రోజులకు పైగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. విధులకు హాజరు కాని వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని కింది స్థాయి అధికారులకు సూచనలు చేసింది. అయితే ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, చెప్పండి. అంగన్వాడీలపై ప్రభుత్వం అయితే జగన్ ప్రభుత్వం ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ వీరంతా కూడా ఆ రోడ్డు బాట అయితే పట్టారు. అంగన్వాడీ విధులకు దూరంగా ఉంటూ ప్రభుత్వం తన యొక్క డిమాండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 26,000 రూపాయలు, దీంతో పాటు గ్రాట్యుటీ ఇవ్వాలి, ఏదైతే వీరికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా అంటే ఏదైతే పెట్టాలి, ఇలాగ నిరసన ఉన్నారు. కొన్ని రోజులు అయితే వంట వార్పు కార్యక్రమాలు కూడా నిరసన దిశలోనే చేస్తున్న కార్యక్రమం అయితే మనం నిరంతరం చూస్తానే ఉన్నాం. ప్రభుత్వం అనేక రకాలుగా అయితే చర్చలు కూడా గతంలో కూడా చర్చలకైతే పిలిచింది. అంగన్వాడీల నుంచి కొంతమంది అంగన్వాడీ నాయకులు కూడా చర్చలకైతే వెళ్ళారు. కానీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఏదైతే 11 డిమాండ్లు ఇచ్చారో దాంట్లో 10 నిర్వర్తించామో ఒకటే డిమాండ్ ఉంది. గతంలో మేము ఏదైతే పాదయాత్రలో ఇచ్చామో తెలంగాణ ప్రభుత్వం కన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జీతాలు ఎక్కువగా ఇస్తా అన్నాము. అప్పుడు తీసుకున్నట్లయితే 2019 ముందు 2019 ముందు తీసుకున్నట్లయితే 7,000 రూపాయలు ఉన్న జీతం ఈ రోజు 11,500 అయింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిందాక జీతం కూడా పెరిగాము, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ అంగన్వాడీలు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కార్మిక శాఖ ఇచ్చినటువంటి చట్ట ప్రకారం అయితే 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలి. అప్పుడు మాత్రమే మేము కనీసం కుటుంబాన్ని పోషించగలం. అంగన్వాడీలు అయితే నిరాహార దీక్ష అయితే చేస్తానన్నారు. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి చర్చల్లో కూడా ఈ చర్చలు విఫలం కావడంతో మళ్ళీ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ ఈ రోజైతే మంత్రుల బృందం మొత్తం కూడా మరి కష్టపడి క్రితమే ఏదైతే అంగన్వాడీలందరూ కూడా అల్టిమేటం జారీ చేసిన విషయంతో మనం చూస్తానన్న ఈ ప్రభుత్వం అంగన్వాడీలు ఎక్కడైనా విధుల్లో చేరాలి. ఇప్పటికే బాలింతలు చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. రాబోయే ఎన్నికలు కనుక అందరూ కూడా ఇప్పటికే విధుల్లో చేరాలి. విధుల్లో చేరి మీ యొక్క ఏదైతే డిమాండ్లు ఉన్నాయి, డిమాండ్లు మేము పండుగ తర్వాత మేము పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని మాత్రం పట్టించుకోకుండా ఇంకా వీళ్ళు నిరాహార దీక్ష చేయడం చూసుకుంటే ఈ రోజు అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ సీరియస్ గా ఏదైతే మీరు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా విధుల్లో వచ్చారకపోతే మీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి కూడా ప్రభుత్వంతో చెప్పడం చూసాం. దీంతో పాటు ఇప్పటికే ఎవరెవరైతే విధుల్లో పాల్గొనట్లేదు ఈ నిరసన కార్యక్రమాలు ఎవరైతే పాల్గొంటున్నారో వీళ్ళందరూ వివరాలు సేకరించాలని ఇప్పటికే గ్రామ వాలంటీర్లకు వ్యవస్థ కూడా ఇప్పటికే అల్టిమేటం ఇచ్చినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణ, అయితే ఇప్పుడు ప్రభుత్వ తీరుపై మరి అంగన్వాడీలు ఏమంటున్నారు? వారి నుంచి స్పందన ఎలా ఉంది? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంగన్వాడీలు తీసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే అల్టిమేటం జారీ చేస్తుందో వెంటనే విధుల్లో చేరండి, లేకపోతే మీకు ఉద్యోగాలకి ప్రమాణం వచ్చేస్తుంది. ఇప్పటికే మీ యొక్క డేటాను సేకరిస్తున్నామని ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిందో ఒక్కసారిగా అంగన్వాడీలతో బొగ్గుమన పరిస్థితి చూస్తానన్నాం. మేము కానీ ప్రభుత్వం మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కేవలం ప్రభుత్వం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర కార్మిక శాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే మేము జీతాలు అడుగుతున్నాం తప్ప మేము అన్ని రకాలుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారో అన్ని రకాల పనులు మేము చేస్తున్నాం. కానీ మాకు చాలని జీతాలు ఇవ్వటం వల్ల మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉద్యమం ఉందో ఈ సహేతుకమైన ఉద్యమే కానీ మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కానీ ప్రభుత్వం తీసుకున్నట్టు మాకు అల్టిమేటం జారీ చేస్తే ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందితో పగలగొట్టేసి చాలా దుర్మార్గంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే వ్యవహరిస్తూ మమ్మల్ని ఉక్కుపాదంతో దుఃఖాలను ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇచ్చిన అల్టిమేటాన్ని వెనక తీసుకోకపోతే ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరికలను జారీ చేస్తామంటే మనం చూస్తూనే ఉన్నాం. కృష్ణ, అయితే ఇప్పుడు గత 20 రోజులుగా చూస్తున్నాము అంగన్వాడీలు సమ్మె చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మరి ఈ రోజు ప్రభుత్వం ఈ అల్టిమేటం జారీ చేయడం అనేది ఎలా చూడాలి? ప్రభుత్వాన్ని అయితే మనము సంప్రదించింది, మంత్రుల బృందం కూడా ఒకటే చెప్తుంది, ఏదైతే అంగన్వాడీలకి ఇచ్చినటువంటి మేము చాలా ఇచ్చా ఇప్పటికే వాళ్ళు అడిగినటువంటి 11 డిమాండ్లో
ఒక 10 డిమాండ్ ఇప్పటికే నిర్వహించాం. ఇంకా అంగన్వాడీకి మేము ఏం చేయకూడదు, కేవలం శాలరీ విషయంలో మాత్రమే సంక్రాంతి పండుగ తర్వాత మేము చర్చిస్తాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి మంత్రుల బృందం అంతా చెప్తుంది. కానీ అంగన్వాడీలు మాత్రం మేము ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితులు లేము, మాకు ఇమ్మీడియట్ గా 26,000 రూపాయల జీతాలు ప్రకటించాల్సిందే, అప్పుడు మాత్రం మా ఉద్యమాన్ని విరమించుకుంటాము. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కూడా అంగన్వాడీలంతా కూడా ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు కూడా ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. ఎస్, చూస్తున్నాం కదా, అంగన్వాడీలు ఏదైతే ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందో ఈ నేపథ్యంలో అంగన్వాడీలు విధుల్లోకి చేరుతారా లేక వారు సమ్మెను కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఈరోజు గతంలో తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చాం కదా అని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారన్న మాటనే పక్కదారి పట్టించే పని ఏపీలో 20 రోజులకు పైగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరు కాని వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని కింది స్థాయి అధికారులకు సూచనలు చేసింది. అయితే ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గతంలో తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చాం కదా అని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారన్న మాటనే పక్కదారి పట్టించే పని